చర్చకు తిరిగి స్వాగతం సార్. ఇప్పుడు మనం చూడొచ్చు ఏపీ ప్రభుత్వం ఏపీలో చూసినట్టయితే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి చెందిన నాయకులు ఇతర పార్టీలోకి వెళ్తున్నారు. సో ఇక్కడ ఏంటి అంటే ప్రమాణ స్వీకారం రోజే మొన్న సండ్ర వెంకట వీరయ్య ప్రమాణ స్వీకారానికి డుమ్మా కొట్టారు. ఆ తర్వాత కేసీఆర్తో నిన్న గంట సేపు చర్చించారు. టీడీపీకి సంబంధించిన నాయకులు అంటే ప్రమాణ స్వీకారం రోజునే ఇట్లా పార్టీ ఫిరాయింపులు ఎందుకంటారు? అంటే ఆపరేషన్ ఆకర్ష్ మళ్ళీ మొదలైందనుకోవచ్చా? వాళ్ళ పాలక పార్టీలు ఎలా తయారయ్యాయంటే ప్రతిపక్షాలను నైతికంగా దెబ్బకొట్టాలి, బలహీనపరచాలి, రాజకీయ లబ్ధి పొందాలి, చట్టసభల్లో మాకు ఎదురు తిరిగి మాట్లాడేటువంటి వాళ్ళు విమర్శలు చేసేవాళ్లే ఉండకూడదు, వాయిస్ ఉండకూడదు, ప్రజల పక్షాన మాట్లాడే వాళ్ళే ఉండకూడదు అనేటువంటి ఒక పెత్తందారి ధోరణి ఒకటి ప్రబలిపోయింది. తెలంగాణలో గత శాసనసభలో కూడా మనం అది చూసాం. కాంగ్రెస్ నుంచి, టీడీపీ నుంచి, సిపిఐ, వైఎస్ఆర్ సిపిఐ అన్ని పార్టీలలో గెలిచినటువంటి వాళ్ళని వాళ్ళ వైపున లాగేసుకోవడం జరిగింది. ఒక ఆయన మంత్రి కూడా చేయడం జరిగింది. దాని మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. దాని తర్వాత అయినా సరే కొంత గుణపాఠాలు నేర్చుకొని ప్రజాస్వామ్యాన్ని ఆరోగ్యకరంగా మనుగడ సాగించడానికి సహకరించాల్సినటువంటి ఇది పోయి ఇవాళ ఈ తాజాగా జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్కు పూర్తి మెజారిటీ ఇచ్చారు. పర్సంటేజీ రీత్యా కూడా ఓట్ల సంఖ్య బాగానే వచ్చింది. దాదాపు 44-46% ఓట్లు కూడా వచ్చాయి. ఇప్పుడు ఆ పార్టీకి అవసరం లేదు కదా అనేటువంటి భావన ఒకటి కనిపిస్తుంది. కానీ ఎందుకు చేస్తున్నది అనే ప్రశ్న, అవసరం లేకపోయినా ఎందుకు చేస్తున్నది అనేది ఇవాళ వాళ్ళకి రాజకీయంగా అవసరం ఉందనే నేను అభిప్రాయపడుతున్నాను. అందుకనే ఇట్లాంటి అప్రజాస్వామికమైనటువంటి పద్ధతులకు పాల్పడుతున్నారు. ఫిరాయింపు నిరోధక చట్టాన్ని నవ్వుల పాలు చేసేదాన్ని కొనసాగిస్తున్నారు. రాజకీయంగా ఏం అవసరం అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొన్న ఎన్నికల్లో ఒకే ఒక స్థానంలో టీఆర్ఎస్ గెలిచింది. మిగిలినటువంటివి కాంగ్రెస్, టీడీపీ లేదా ఒక ఇండిపెండెంట్ గెలిచారు. రేపు లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో గెలవడం కష్టమైనటువంటిది బహుశా వారికి అంచనా ఉండవచ్చు. అందుకనే ఎవరు బలహీనలో వాళ్ళ మీద టార్గెట్ చేసి పార్టీని ఫిరాయించేటువంటి పనిలో వాళ్ళు నిమగ్నమై ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఒక ఇండిపెండెంట్ని ఇప్పటికే చేరదీసుకున్నారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు గెలిచింది ఇద్దరు ఖమ్మం జిల్లా నుంచే. ఆ ఇద్దరిని కూడా పట్టుకొచ్చుకుంటే ఇక టీడీపీ అనేది రాష్ట్రంలో శాసనసభలో ప్రాతినిధ్యం లేకుండా పోతుంది. ఒకటి, ఖమ్మం జిల్లాలో తమ బలాన్ని పెంచుకోవడం ద్వారా లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చు అనేటువంటి ఆలోచన బహుశా పాలక పార్టీకి, కేసీఆర్ గారికి ఉండవచ్చు. అందుకనే ఇవాళ పాచికలు వేసి ప్రలోభపెట్టి తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. ప్రమాణ స్వీకారం చేయకముందు నుంచే ఈ వార్తలన్నీ ఉన్నాయి చంద్ర వీరయ్య గారి గురించి. నిన్న ప్రమాణ స్వీకారం చేయగానే గంట సేపు అక్కడ పోయి మాట్లాడారని. బహుశా ఏమాత్రం పొగలేంది నిప్పులేంది పొగదరా అన్నట్టుగా బహుశా ఏదన్నా ఉంటే ఉందేమో తెలియదు. సరే, ఏదేమైనా అసలు ముఖ్యమంత్రిని కలవచ్చు. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీల వాళ్ళు కూడా కలవచ్చు, మంత్రుల్ని, ముఖ్యమంత్రిని కలవచ్చు, అధికారులను కలవచ్చు, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలపైన కలవచ్చు. కానీ ఈరోజు వస్తున్నటువంటి వార్తలు భిన్నంగా ఉన్నాయి కాబట్టి మనం చర్చించుకుంటున్నాం. అందుకనే ఆయన తప్పనిసరిగా పార్టీ మారతాడని మనం చెప్పలేము. ప్రజా సమస్యలపైన పోకూడదా అనేటువంటిది వ్యాఖ్య ఆయన చేసినట్టుగా వినిపించింది. కానీ పాలక పార్టీ అయితే ఈ దురుద్దేశంతోనే తమ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసమే ఇవన్నీ చేస్తున్నదని నిన్న సిఎల్పి లీడరు బట్టి విక్రమార్క గారు కూడా వ్యాఖ్య చేశారు. మా పార్టీ నుంచి ఎవరు పోరు, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రతిపక్షమే ఉండకూడదా, ప్రజల వాణి వినిపించడం కోసమే కదా మమ్మల్ని గెలిపించి శాసనసభకు పంపించింది, మీకు అవసరమైనటువంటి మెజారిటీ ఉంది కదా, ఎందుకు మీరు ఇవన్నీ చేస్తున్నారు అని అప్రజాస్వామిక చర్యలు పూనుకుంటున్నారని ఆయన ప్రశ్నించడం జరిగింది. కాంగ్రెస్ వైపు నుంచి కూడా ఈరోజు కొన్ని వార్తలు వచ్చినాయి. కొంతమంది ఈరోజు వారికి ఎరవేయడం జరిగిందని, మంత్రి పదవులు కూడా ఎరవేశారని, మంత్రివర్గ విస్తరణ కూడా అందుకనే కొంత వాయిదా వేస్తున్నారు, ఇవన్నీ కొంత ఎవరైనా వస్తారేమో చూసి చేద్దామని అన్నట్టుగా కొన్ని. ఎందుకంటే ఆలస్యమయ్యే కొద్దీ ఇటువంటి చర్చలు కూడా, ఊహాగానాలు కూడా మరి ప్రజల్లో వస్తూ ఉంటాయి. ఈరోజు అది ఆహ్వానించదగినటువంటి పరిణామం కాదు. ఇప్పటికైనా ఈ ఫిరాయింపు కార్యక్రమాలకి స్వస్తి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. గెలిచిన వాళ్ళు ఎందుకు పోతున్నారంటే అధికార పార్టీలోకి వెళితే ఈరోజు ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెడుతున్నారు. మళ్ళీ అది ఒక వ్యాపారం అయిపోయింది ఎన్నికల రాజకీయాలు అనేది. గెలిచిన తర్వాత అధికార పార్టీలో ఉంటేనే లబ్ధి చేకూరుతుంది, పదవులు వస్తాయి, డబ్బులు సంపాదించుకోవచ్చు అనేటువంటి
ఆ స్వార్థ బుద్ధి ఉంటే ఉండవచ్చు, లేకపోతే వాళ్ళు అంకిత భావంతో ఆయా రాజకీయ పార్టీలకు ఉంటే పార్టీలు మారాల్సిన అవసరం లేదు. ప్రజలు ఓటేసి గెలిపించిన తర్వాత 5 ఏళ్ళు ప్రజాసేవ చేయాలి, నిజాయితీతో చేయాలి. పార్టీలు మారడం అనేటువంటిది సరైనటువంటిది కాదనేది నా అభిప్రాయం. సార్ మీతో మాట్లాడడానికి కాలర్ లైన్లో ఉన్నారు సార్, రాజేష్ గారు విజయవాడ నుంచి. రాజేష్ గారు హలో. నమస్తే అండి. నమస్తే అండి. లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, సీనియర్ అనలిస్ట్, మాట్లాడండి. లక్ష్మీనారాయణ గారితో నేను మాట్లాడతానండి. లక్ష్మీనారాయణ గారు నిష్పక్షపాతంగా ఒక ఏబిఎన్ ఎలా ప్రసారం చేస్తారో ఈ దమ్మున్న ఛానల్ అదే రకంగా లక్ష్మీనారాయణ గారు మాట్లాడతారని గంటాపతంగా నేను చెప్పగలను. మిగతా లోక్సత్తాల్లోంచి ఒక ఆయన వచ్చారు, ఎవరంటే పేరు చెప్తాను మీకు. ఇప్పుడు ఆయన బహిష్కృతం అయ్యి ఉన్నారు, కటా శ్రీనివాసరావు గారిని. తందాను పడుతుంటారు, సన్నాయి నొక్కుతుంటారు. అది ఇక్కడున్న ప్రజలు అదే పద్ధతి, అక్కడున్న ప్రజలు అదే పద్ధతి. సన్నాయి నొక్కులు నొక్కి ఆంధ్రప్రదేశ్ బాగుపడకూడదని వీళ్ళు ఎదురు చూస్తున్నారండి. కేసీఆర్ కి ఫుల్ సపోర్ట్ ఇక్కడున్న వాళ్ళు, అక్కడున్న వాళ్ళు. శ్రీనివాస యాదవ్ అంటారు మొన్న 1% అయినా చేర్చగలనని. ఆయన కులస్తులు 1% ఉన్నారా? సికింద్రాబాద్ లో ఆయన కులస్తులు 1% వేసారా ఓటు? చంద్ర వీర వెంకటయ్య మొన్న ఎన్నికల్లో కూడా హోరాహోరీగా పోరాడి గెలిచాడు. ఆయన వెళ్ళడండి. అంత నిక్కచ్చైన వ్యక్తి మీరు ఒకవేళ కలిసినా కలవకపోయినా మీరు అన్నట్టు లక్ష్మీనారాయణ గారు కరెక్ట్ చెప్పారు, వెళ్ళారు లేదనేది కలవచ్చు. కానీ వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డితో టైఅప్ చేసుకుని ఆయన ఉప ముఖ్యమంత్రి అవ్వాలని చూస్తున్నారు. ఎవరో కేసీఆర్ గారు. ఇది ఉప ప్రధాని అండి, ఉప ముఖ్యమంత్రి కాదు. ఆయన మాట్లాడిన బూతులు, ఆయన మాట్లాడింది ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎంత కించపరిచారో. ఆంధ్రప్రదేశ్ సిగ్గున్న వాళ్ళు ఎవరైనా అయితే కేసీఆర్ ని తరిమి పోతారు ఇక్కడి నుంచి. రైట్, ఓకే అండి. మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు ఓకే, థ్యాంక్ యూ. సార్ ఏం చెప్తారు? కేసీఆర్ ఉప ప్రధాని కావడానికి జగన్తో కలుస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు కాలర్. ఆయన రాజకీయ లక్ష్యాలు ఆయనకు ఉండవచ్చు, తప్పేం కాదు. ఓ ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఫెడరల్ ఫ్రంట్ అనేటువంటి దాన్ని ముందుకు తీసుకొచ్చి ఓ 30-40 మంది ఎంపీలు ఉన్నటువంటి వాళ్ళను పోగేసుకుంటే దేశ రాజకీయాల్లో తన కూడా ఓ పాత్ర పోషించవచ్చని ఆశించడంలో తప్పేం కాదు. అందుకనే బీజేపీ ఏతర, కాంగ్రెస్ ఏతర అనేటువంటి ఒక ఫ్రంట్ అనేటువంటి చెప్తున్నారు. ఇక్కడ లోక్సభ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందడానికి కోసమే ఇప్పుడు వైఎస్ఆర్సీపీతో కూడా పొత్తు ఉండవచ్చు. ఆయనకు సహాయం చేసినట్టుగా ఉంటుంది. ఎందుకంటే తన ప్రత్యర్థి టీడీపీని అక్కడ ఓడించడం ద్వారా ఇక్కడ తనకు ప్రయోజనం ఉంటుంది. ఇక్కడ టీడీపీ మీద కూడా చాలా గొడ్డలు పెట్టుబడుతుంది. తెలంగాణ రాజకీయాల్లో టీడీపీ పాత్రే లేకుండా పోతుంది. ఆంధ్రప్రదేశ్లో అధికారం నుంచి తొలగిస్తే అనే ఆలోచన కూడా కేసీఆర్లో కూడా చంద్రబాబు ప్రభావం ఏమి ఉండకుండా జాతీయ రాజకీయాల్లో కానీ తెలంగాణ రాజకీయాల్లో కానీ ఇవన్నీ కూడా ఉంటాయనే ప్రభావం ఉంటుందని ఆయన ఆశించవచ్చు. అందువల్ల కేసీఆర్ గారు ఒక రాజకీయ నాయకుడుగా తన ఎత్తుగడలు, తన ఆలోచనలు రీత్యా వేయడం తప్పేం కాదు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఆయన అభివృద్ధికి సంబంధించి అడ్డు కూడా మోకాలు అడ్డుతున్నారు. ప్రత్యేక తరగతి హోదా ఇవ్వాలనేటువంటి దాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు, అలాగే పోలవరం ముంపు మండలాలని చట్టానికి సవరణ చేసి మళ్ళీ వెనక్కి ఇవ్వాలన్న వాళ్ళు, పోతిరెడ్డిపాడును వివాదాస్పదం చేసేటువంటి వాళ్ళు, అనేక విషయాల్లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నష్టపోయినటువంటి రాష్ట్రాన్ని ఇవాళ అభివృద్ధి కాకుండా అడ్డుకుంటున్నారు. జలవనరుల నీటి సమస్య కాడుకొచ్చి అన్నీ కూడా అలాంటి వ్యక్తి మళ్ళా బూతులు కూడా తిడుతున్నారు. ఈ కోపం, ఆగ్రహం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంలో ఉండడం సహజం. కేసీఆర్ పట్ల ఆ అభిప్రాయమే అక్కడ వెల్లడైతున్నది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మీనారాయణ గారు. ఈరోజు పేపర్లో వచ్చినటువంటి వార్తలకు సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి పబ్లిక్ పాయింట్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ABN.